జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుండబోతున్నది ర్యాలీ చూస్తే ఇంతమంది వచ్చారు? చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. రేవంత్ రెడ్డి గారి 20 నెలల పాలన మీద విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ 50,000కు తగ్గకుండా మెజార్టీతో గెలవబోతుండు. దానికి నిదర్శనం ఈరోజు నామినేషన్కే 1,00,000 మంది నాయకులు కార్యకర్తలు అటెండ్ అయ్యారు. రైట్. బుల్డోజర్ రాజ్యం కావాలన్నా కారు కావాలన్నా ఎంచుకోండి, ఇక్కడికి వస్తే హైదరాబాద్తో ఇల్లు గులుస్తారంటూ కేటీఆర్ చెప్తున్నాడు. నవీన్ యాదవ్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఇల్లు గులుస్తుందా ఇక్కడ ప్రభుత్వం? బుల్డోజర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, బుల్డోజర్ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ ప్రభుత్వం కాదు. ఇలా దాదాపుగా 20 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో కట్టేయడానికి ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4.5 లక్షల ఇండ్లు ఈ సంవత్సరమే మేము పెట్టడం జరిగింది. ఇల్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బుల్డోజర్లతోటి ఇల్లు కూల్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు స్పష్టంగా తెలుసు. 6 గ్యారెంటీలు నెరవేరలేదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. కేసీఆర్ ఇక్కడ ప్రచారం కూడా చేయబోతున్నాడు, ఒక సభ పెట్టబోతున్నాడు. అప్పుడు సీన్ మారబోతుందని కూడా బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మారే అవకాశం ఉందా? దమ్ముంటే ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలను మీరు రెఫరెండంగా తీసుకోండి. జూబ్లీహిల్స్లో మేము గెలిస్తే ముక్కుకు నేలకు రాస్తారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఎన్ని రోజులు మా మీద విమర్శలు చేస్తుండ్రు, దీనిని క్రైటీరియాగా తీసుకోండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ కాదు, 100 మంది కేసీఆర్లు వచ్చి ఇంటింటికి ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అద్భుతమైన విజయం సాధించబోతుంది. నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ రాజ్యం వస్తుందని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వాళ్ళు పెడుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? రౌడీ షీటరా మీ అభ్యర్థి? రౌడీ షీటర్లు, రౌడీలకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నిలయం. మా దాంట్లో రౌడీ షీటర్ లేడు. యువకుడు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడు, ప్రజాసేవ చేస్తున్న వ్యక్తి. రౌడీ షీటరా మంచోడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మేము అడుగుతున్నాం. ఎన్ని ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశం? మినిమం 50,000 మెజార్టీ ఈరోజు రాసి పెట్టుకోండి. రిజల్ట్స్ వచ్చినాక రండి. 50,000 తక్కువ కాకుండా గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలామంది నాయకులు అయితే పాల్గొంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం ఖచ్చితంగా శాయశక్తిలా కష్టపడతామంటూ కూడా మరి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.